పత్తిపాడు నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి బుర్ల రామాంజనేయులు మాట్లాడుతూ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే ఉత్సాహంతో జరగబోయే ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు 8 నెలల క్రితమే నన్ను ప్రకటించారు. ఆ రోజు నుంచి కూడా పత్తిపాడు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తమ బిడ్డగా నన్ను ఆశీర్వదించారు. వారి కుటుంబ సభ్యులుగా నన్ను ఆరాధించారు, ఆశీర్వదించారు. ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వేలాది మంది తరలి రావడం, మరి అన్నయ్యలు వచ్చారు, తమ్ముళ్ళు వచ్చారు, అక్కయ్యలు వచ్చారు, చెల్లెళ్ళు వచ్చారు. ఏడుగురు నుంచి పత్తిపాడు వరకు దాదాపు 20 కిలోమీటర్ల పైగా రోడ్డు మొత్తం కూడా స్తంభింపు చేసేటటువంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి మా దంపతుల తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. అట్లే మా కోఆర్డినేటరు పెద్దలు, మాకు మార్గదర్శి రత్తయ్య గారు ఈరోజు ఈ ఎండలకు ఈ కార్యక్రమానికి రాలేకపోయినా ఆయన మాకు ఆశీర్వదించి మమ్మల్ని పంపించాడు. సో ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి పొద్దున 8 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా మాతోనే మరి ఈ ప్రయాణంలో ఈ మా జన్మాంతరం కూడా రుణపడి ఉంటాము. ఈ నామినేషన్ కార్యక్రమంలో విశేషంగా జనులు మా మీద అభిమానంతో జనసందోహమై వచ్చేటప్పటికి మాకు మా జన్మ ధరించింది. ఇంకెంతకంటే మాకు ఏమీ అవసరం. దీనిలో అభ్యర్థిగా పత్తిపాడు అభ్యర్థిగా మన బుర్ల రామాంజనేయులు గారిని, తర్వాత ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి అత్యధిక మెజార్టీతో సైకిల్ ఓటు వేసి గెలిపించి ప్రార్థిస్తున్నాం. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. మమ్మల్ని ఇంతవరకు కూడా ఆశీర్వదించి ఇక ముందు కూడా ఆశీర్వదిస్తున్న మా మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు.